Praise the Lord, it's always a joy to be here. మీతో కలిసి ఉండటానికి ప్రభు ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. And I'm always inspired when I see 94-year-old Brother Balasundar Rao so faithfully serving the Lord. 94 సంవత్సరాల వయసు కలిగినటువంటి సోదరుడు బాలసుందరరావు గారు చాలా నమ్మకంగా ప్రభువుని సేవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నాకు ఎప్పుడు కూడా చాలా ఉత్తేజం కలుగుతూ ఉంటుంది. I am 15 years younger than him, but I want to follow in his footsteps. ఆయనకంటే నేను 15 సంవత్సరాలు చిన్నవాడిని, కానీ ఆయన నియమాలు పాటించాలని కోరుతుంటున్నాను. I hope all of you will live up to 94 and serve the Lord. మీరందరూ కూడా 94 సంవత్సరాల వయసు వరకు ఉండి అట్లానే ప్రభువుని సేవించాలని కూడా నేను కోరుతున్నాను. But he's not going to stop now. He's going to go for many more years. అయితే ఆయన ఇప్పుడు ఆగిపోవట్లేదు, ఇంకా చాలా సంవత్సరాలు ఆయన ముందుకు వెళ్ళనే అంటున్నారు. So you have to follow in his footsteps. కనుక అదే మనం లేఖనాల్లో కూడా మనం చూస్తుంటున్నాం. So let's think of this verse that is our theme in Daniel chapter 7. మన ఈ పరిశుద్ధ సమాజ కూడికలను గూర్చినటువంటి శీర్షిక ముఖ్యాంశము దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తాం ఇప్పుడు. Verse 18, the saints of the highest will receive the kingdom, possess the kingdom forever, for all ages to come. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజ్యమేలుదురు. So to understand this verse properly, you must read the whole chapter. ఈ వచనాన్ని మీరు సరైన విధానంలో గ్రహించాలి అంటే ఈ అధ్యాయం అంతా చదవాలి. Because in the earlier part of the chapter it's talking about a vision Daniel had about 4 beasts. ఎందుకంటే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రారంభ వచనాల్లో దానియేలు కలిగినటువంటి దర్శనం, ఆ దర్శనంలో తాను చూసినటువంటి 4 జీవులను గురించినటువంటి వివరాలు ఉంటాయి. You read in Daniel and chapter 7 and verse 3. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనములో చూస్తే that there were 4 great beasts that come up from the sea, different from one another. మరి ఇక్కడ 4 జీవులు అంటే 4 మృగములు సముద్రంలో నుండి వస్తున్నటువంటి సంగతి చూస్తున్నాం. ఆ 4 కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. That sea is a picture of the world from which these beasts come up. అది ఏం చూపిస్తుందంటే ఈ సర్వ ప్రపంచము, ఈ ప్రపంచంలో నుంచి బయటకు వస్తున్నటువంటి 4 జంతువులు లేకుంటే జీవులు. See, the first was like a lion, verse 4. ఈ మొట్టమొదటిది 4వ వచనంలో చూస్తే సింహమును పోలినది. The second was like a bear, verse 5. రెండవది 5వ వచనంలో చూసినట్టయితే ఇది ఎలుగుబంటిని పోలినది. The third was like a leopard, verse 6. మూడవది 6వ వచనంలో చూస్తే చిరుతపులిని పోలినది. And the fourth, verse 7, was dreadful and terrifying, very worse than all the others. అది 7వ వచనంలో ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. ఆ ముందున్నటువంటి 3 వాటికంటే కూడా చాలా భిన్నంగా ఉంది. And all these beasts, you know, they're all wild animals who tear and fight and kill and take possession. ఈ 4 జంతువులు కూడా చాలా క్రూరమైనటువంటి మృగాలు. అవి పోట్లాడటం, ఒకదాని మీద ఒకటి వెళ్ళటం, దాన్ని చంపటం, లేకుంటే దాన్ని ముక్కలుగా చీల్చివేయటం, ఇంత క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటివి. The devil is called a lion. అపవాది సింహం అని పోల్చబడి చెప్పబడుతుంటున్నాడు. 1 Peter 5, the devil is like a roaring lion seeking whom he is to devour. మొదటి పేతురు 5వ అధ్యాయంలో చూస్తే ఈ అపవాది గర్జించు సింహమును అంటే ఎవరిని మృంగుదనా అని చూస్తున్నటువంటి గర్జించు సింహమును పోలినదిగా చూపించబడుతున్నాడు. You read that in 1 Peter 5 and verse 8. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో దీన్ని చదువుతాం. Where it says, your adversary the devil prowls around like a roaring lion seeking someone to devour. 8వ వచనంలో మొదటి పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. So all those 4 animals in Daniel 7 are controlled by the devil who used power to conquer people. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినటువంటి ఆ 4 జీవులు కూడా ఈ అపవాది చేత, సాతాను చేత తన యొక్క అధీనంలో ఉంటున్నాడు. ఎవరిని మృంగుదనా, ప్రజలను ఏ రీతిగా ఓడిస్తానా, నాశనం చేస్తానని తిరిగేటటువంటి సాతాను అధీనంలో ఉంటున్నాడు. And Jesus
is also called the lion in Revelation chapter 5 verse 5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా సింహం అని పిలువబడుతున్నారు. The lion, the tribe of Judah. యోధా గోత్రపు సింహముగా పిలువబడుతున్నారు. He is a lion who conquered the devil, the lion. ఆయన ఈ సాతాను అనే సింహాన్ని జయించినటువంటి యోధా గోత్రపు సింహంగా ఈ ప్రభువు ఉన్నారు. But whenever the Bible speaks about us believers, అయితే బైబిల్లో విశ్వాసులమైనటువంటి మన గురించి ఎప్పుడు మాట్లాడినా కానీ we are not pictured like lions. మనం ఏదో సింహములను పోలి ఎక్కడా చెప్పటం లేదు. Jesus said we are like sheep. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటంటే మీరంతా గొర్రెల వలె ఉన్నారు అని. The devil and his agents are like lions. అపవాది తన యొక్క అనుచరులు సింహాన్ని పోలినటువంటి వాళ్ళుగా ఉన్నారు. And Jesus, as ruler of the universe, is a lion that conquers him. యేసుక్రీస్తు ప్రభువారు అంటే సర్వలోకాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సాతాను అనేటటువంటి సింహాన్ని జయించినటువంటి సింహంగా ఉన్నారు. He defeated Satan on the cross. ఆయన శిలువ మీద సాతాను ఓడించినారు. But we are not to be like lions. అయితే మనము సింహములను పోలినటువంటి వ్యక్తులుగా లేం. Or like any of those animals mentioned in Daniel 7. లేకుంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ 4 జీవుల్లో దేనిని కూడా మనం పోల్చి We are చెప్పబడలేదు. to be like sheep. మనము గొర్రెలను పోలినటువంటి వాళ్ళం. Sheep don't fight. గొర్రెలు ఎప్పుడు కూడా పోట్లాడు. They don't tear and possess. అది వేరే జంతువుని పట్టుకుని చీల్చటం కానీ దాన్ని పట్టుకు చంపేయటం కానీ ఇట్లాంటివి జరగవు. You know, Jesus always pictured his people as weak and helpless. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలను ఎప్పుడు వాళ్ళు చాలా బలహీనులుగా నిస్సహాయులుగా ఉన్నటువంటి ప్రజలుగా ఆయన చూస్తున్నాడు, భావిస్తున్నాడు. In another parable, Jesus pictured in Luke 18 మరి యొక్క ఉపమానంలో లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పోల్చి చెప్పింది ఏమిటంటే the church or believers are pictured in Luke 18 verse 3 as a widow. ఈ లూకా సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో విశ్వాసులు లేకుంటే సంఘము ఒక విధవరాలతో పోల్చి చెప్పబడినారు. Not a man, పురుషుడు కాదు, not a woman, స్త్రీ కాదు, a widow. ఒక విధవరాలు. A widow is one of the most helpless people on the earth. ఈ భూమి మీద విధవరాలు అంటే చాలా నిస్సహాయురాలైనటువంటి స్త్రీ. And she's going to the judge saying, please help me. అక్కడ ఉన్నటువంటి న్యాయవాది దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయమని అడుగుతుంది. That is the picture Jesus used of the church. యేసుక్రీస్తు ప్రభువారు సంఘమును గురించి పటాన్ని పోల్చి చెప్తున్నారు. A sheep, గొర్రెలు helpless. అవి కూడా నిస్సహాయంగా ఉంటాయి. A widow, helpless. అట్లనే విధవరాలు కూడా నిస్సహాయురాలుగా ఉంటుంది. And he also used another picture. ఆయన మరి ఒక పటాన్ని తన ప్రజల గురించి చెప్తున్నారు. In Matthew 18. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో In Matthew 18 he says that verse 4, we must be like little children to become great in God's kingdom. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఎంచబడటానికి ఈ లోకంలో మనం చిన్న పిల్లలను పోలినటువంటి మనసు కలిగి ఉండాలని. Verse 3, unless you are converted and become like children, you cannot enter the kingdom of heaven. 3వ వచనంలో మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. Converted means we must change ourselves. మార్పు నొందటం అంటే మనలను మనం మారిపోవాలి. That means we are not like children in the beginning. ప్రారంభంలో మనం చిన్నపిల్లలను పోలి ఉన్నాం. We are very strong in ourselves, just like the devil. మనలను మనం ఏదో చాలా బలమైనటువంటి వాళ్ళగా ఎంచుకునే సాతాను మాదిరిగానే మన స్వభావం ఉంటుంది. Then you cannot get God's kingdom. అటువంటి స్వభావం ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. In the world, you have to be strong to get God's earthly kingdom. మరి లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని చేపట్టాలి అంటే లోకంలో బలవంతులుగానే ఉండాలి. But the kingdom of heaven, if you want to possess it, he says you have to be helpless like a child. పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోవాలి అంటే నిస్సహాయులైనటువంటి పిల్లలను పోలినటువంటి స్వభావం మనలో ఉండాలి. So see the pictures Jesus uses. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి నమూనా మనకు పోల్చి చెప్తున్నటువంటి పటాలు ఎలా ఉన్నాయి. All are weak, helpless things or people. మరి ప్రజల్లో ఉన్నటువంటి బలహీనమైనటువంటి నిస్సహాయమైనటువంటి సంగతులు. Sheep, గొర్రెలు, widows, విధవరాలు, children. చిన్న పిల్లలు. No, most of us don't want to be like that. మనలో చాలా మంది ఇట్లా ఉండడానికి ఏం ఇష్టం ఉండదు. We want to be known as strong. మనం అంతా నేను బలంగా ఉన్నానంటే నేను బలంగా ఉన్నానని నిరూపించుకోవాలని చూస్తారు. Do so many things. ఏదో చాలా పనులు ఏదో చేయటానికి.
that is why you are defeated by sin. ప్రియమైనటువంటి సహోదరులారా సహోదరులా అందుకొరకే మనం సాతాను చేత ఓడిపోతున్నాం. That is why the devil has power over your life and your family. అందుకొరకే మీ జీవితంలో మీ యొక్క కుటుంబంలో సాతాను శక్తివంతమై ఉంటున్నాడు. God's way is not man's way. దేవుని మార్గాలు మనుషుని మార్గాలు లాంటివి కావు. In man's way, one animal more powerful than the other captures it. మనుషుని మార్గం ఎలా ఉంటుందంటే ఒక జంతువు వేరే జంతువు మీద చాలా శక్తివంతమై దాన్ని ఓడించాలి అనేటటువంటి మనసు కలిగి ఉంటుంది. The lion will jump on other animals and kill it and eat it. సింహము వేరే జంతువుల మీద పడి వాటిని చంపేస్తుంది. But as Christians, we are not supposed to be like that. అయితే క్రైస్తవులుగా మనం అట్లాంటి మనస్తత్వం కలిగి ఉండకూడదు. We need to understand that. That's what he's emphasizing in Daniel chapter 7. ఇది మనం గ్రహించాలి. అందుకొరకే దానియేలు 7వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మన కొరకు రాయబడ్డాయి. See, the book of Daniel, if you turn to chapter 12 of Daniel, దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం చూస్తే there's something very interesting written there. ఇక్కడ చాలా శ్రద్ధ కలిగించే సంగతులు రాయబడి ఉన్నాయి. In Daniel chapter 12 and verse 4, all the visions that Daniel had, దానియేలు కలిగి ఉన్నటువంటి దర్శనాలన్నీ చూసిన తర్వాత so many wonderful things the Lord spoke about the future. అనేకమైనటువంటి అద్భుతకరమైనటువంటి సంగతులు భవిష్యత్తును గురించినటువంటి సంగతులు ప్రభువు ఆయనకు బోధించారు. In fact, in Daniel chapter 9 it is even mentioned when Jesus will come and die. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడొచ్చి మరణిస్తారనే వివరాలు కూడా రాయబడ్డాయి. The exact year. దాని సరైన సంవత్సరం కూడా రాయబడింది. You see in Daniel chapter 9, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, where Daniel was given a vision by the Lord. ప్రభువు దానియేలుకు అనుగ్రహించిన దర్శనం ఇక్కడ. And he talks in verse 24 about 70 weeks. 24వ వచనంలో 17 వారముల గురించి రాయబడింది. And then he speaks about 62 and 7, 69 weeks తర్వాత in verse 25. 62 దానితో 7 కలిపితే 69 ఈ వారముల గురించినటువంటి సంగతి చివరి వచనంలో రాయబడింది. That's talking about so many years. అది అనేకమైనటువంటి సంవత్సరాల గురించినటువంటి వివరాలు. 483 years. 483 సంవత్సరాలు. Then verse 26, the Messiah will be cut off or crucified. అప్పుడు 26వ వచనంలో ఈ మెస్సయ్య తొలగించబడి ఆయన సిలువ మీద మరణిస్తారనే సంగతి. The exact year when Jesus was going to be crucified is mentioned there. యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎప్పుడు సిలువ వేయబడతారు అనేటటువంటి సంవత్సరం కూడా ఇక్కడ రాయబడింది వివరాలు. Nobody could understand it. అనేకులు దీన్ని గ్రహించుకుని ఉంటున్నారు. We understand it now. అయితే మనం ఇప్పుడు దీన్ని గ్రహిస్తున్నాం. And I'll tell you why. ఎందుకో నేను చెప్తాను. Because the Lord told Daniel in chapter 12 verse 4. ఎందుకంటే 12వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు దానియేలుతో చెప్పిన సంగతి ఏమిటంటే, conceal these words, hide these words. ఈ గ్రంథం అన్నటువంటి విషయాలను ముద్రించాలి, దాన్ని దాచిపెట్టి ఉంచాలి. It's hidden, nobody can understand it. అంటే ఎవరు కూడా దాన్ని గ్రహించకుండా దాన్ని దాచి ఉంచాలి. The book is sealed. The meaning of this book is sealed. ఈ గ్రంథమును గురించినటువంటి సంగతులు వివరాలు దానికి ముద్ర వేసి ఉంచాలి. So people read all that in Daniel 9 and they couldn't understand it. అయితే ప్రజలు దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని చదివారు కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. But it says here it's only up till the end of time. When you come to the end of time, the book will be open. అంటే చివరి దినాలు అంత్యకాలం వచ్చేంత వరకు కూడా ఈ గ్రంథాన్ని తెరవకూడదు. అది ఎవరికి తెలియకూడదు. We are living in that end of time. మనము ఈ యుగాంతమందు మనం జీవిస్తున్నాం. Again in verse 9. మరలా 9వ వచనంలో, go your way Daniel, these words are concealed and sealed until the end of time. అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండనట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీ ఊరకుండు. That means towards the end of time, just before Jesus comes back, this book of Daniel will be open. అంటే యుగాంతమందు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రావడానికి ముందున్నటువంటి దినాల్లో ఈ గ్రంథం తెరవబడుతుంది. So if you read all the books written from the time of the day of Pentecost, పెంతెకోస్తు దినా నుండి జరిగినటువంటి సంగతులన్నీ వివరాలు చెప్పే పుస్తకాల గ్రంథాలని చదివితే, even in the epistles, New Testament epistles, పత్రికలు పౌలు రాసినటువంటి పత్రికల్లో కూడా there's nothing mentioned about the meaning of Daniel. ఈ దానియేలు రాసినటువంటి వివరాల గురించి అయినటువంటి అర్థం ఎక్కడ చెప్పబడలేదు. See, Jesus said something about it in Matthew 24. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి సంగతులు ఉన్నాయి. Matthew 24 and verse 15. మత్తయి సువార్త 24:15వ వచనం. Matthew 24:15. మత్తయి సువార్త 24:15. When you see the abomination of desolation which was spoken through Daniel the prophet standing in the high priest, let the reader understand, then you must flee to the mountains. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక.
let the reader understand, verse 15. ఈ 15వ వచనంలో ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేరు చదువువాడు గ్రహించుగాక. That means not everybody will understand. అంటే అందరూ దీన్ని గ్రహిస్తారని లేదు. The people who read it at that time and heard Jesus at that time didn't understand. ఆ సమయంలో ఎవరైతే దాన్ని చదివారో, ఎవరైతే ప్రభువారు చెప్పినటువంటి సంగతుల గురించి విన్నారో వాళ్ళేమీ గ్రహించలేదు. Why is these words written in brackets over there? ఎందుకు ఇక్కడ బ్రాకెట్ లో ఈ మాటలు రాయబడ్డాయి? There's no other verse like that anywhere where it says let the reader understand. అంటే చదువువాడు గ్రహించునుగా కానీ ఎక్కడ ఇంతకు ముందు రాయబడలేదు. Is it because people in the first century were not clever, they couldn't understand? అంటే మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళకి తెలివి లేదనా, వాళ్ళ గ్రహింపు లేదనా? Are we more clever than them? మనం వాళ్ళకంటే తెలివైన వాళ్ళమా? No, this is talking about a revelation that God will give at the end of time. అది ఏంటంటే దేవుడు అనుగ్రహించేటటువంటి ప్రత్యక్షత అంత్యకాలము ముందు అది బయలుపరచబడుతుంది. That's why when Jesus spoke about Daniel, he's saying the reader will understand at the right time. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు దానియేలు చెప్పినటువంటి సంగతులను చెబుతూ చదువువాడు గ్రహించునుగాక అని చెప్తున్నారు. So that's what the Holy Spirit told Daniel. This has to be sealed up. It will only be understood at the end of time. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దానియేలుతో చెప్పింది ఏమిటంటే ఈ గ్రంథానికి ముద్ర వేయాలి, అది అంత్యకాలంలోనే ఈ సంగతులు బయలుపరచబడాలి. So in all these years from the time of the apostles, అపోస్తలులు ఉన్నటువంటి దినాల నుండి జరిగినటువంటి కాలమంతట్లో కూడా so many books have been written about the Christian faith in 1900 years. మరి క్రైస్తవ విశ్వాసాన్ని గురించి 18-19 సంవత్సరాల వరకు కూడా అనేకమైనటువంటి పుస్తకాలు రాయబడ్డాయి. But it's only in the last 100 years that people have begun to understand what Daniel was speaking. అయితే గతించిన 100 సంవత్సరాల నుండి మాత్రమే దానియేలు రాసినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు ప్రజలు గ్రహించడం ఆరంభించారు. Even very godly men like Martin Luther, John Wesley, they could not understand. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ అనేటటువంటి గొప్ప గొప్ప దైవజనులు కూడా ఆ దినాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంగతులు గ్రహించలేదు. Because it was hidden till the end of time. అయితే ఇదంతా దాచబడింది, ముద్రించబడింది యుగాంతం వరకు. But now ordinary believers can understand because we are reaching the end of time. ఈ చివరి కాలమునకు మనం సమీపించినాం గనక సామాన్యమైనటువంటి విశ్వాసులు కూడా ఇప్పుడు దీన్ని గ్రహించగలుగుతున్నారు. So we are living in a very exciting time in the history of the world. గనుక ఈ ప్రపంచ చరిత్రలో చాలా గగుర్పాటు కలిగించేటటువంటి సమయాల్లో మనం జీవిస్తున్నాం. More than understanding the prophecy, we need to understand the spiritual principles the Lord is teaching. ఈ ప్రవచనాల గురించి ముందు చెప్పండి దాని గురించి గ్రహించేదానికంటే ఆత్మీయమైనటువంటి నియమాలు, మనం జీవించవలసినటువంటి సంగతులు, వీటిని గురించినటువంటి అధికమైన గ్రహింపు మనం కలిగి ఉండాలి. There's a lot of meaning in those 490 years spoken of as 70 weeks. మరి 17 వారములు 490 సంవత్సరాల గురించినటువంటి సంగతులు అనేటప్పుడు దానిలో చాలా అర్థం ఉంది. And what's going to happen after 483 years and what's going to happen in the last 7 years? 483 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది, చివరి 7 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది అనే సంగతులు. That is another subject, but it's mentioned in Daniel chapter 9. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడినటువంటి మరి ఒక అంశం అది. And it's only in the last 100 years people have understood it. అది గతించిన 100 సంవత్సరాలుగా ప్రజలు వీటిని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. But there's a principle here which we need to understand. అయితే ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి నియమం ఒకటి ఉంది in Daniel 7. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో. And that is seen in this verse. అదే ఈ వచనంలో కనిపిస్తుంది. The verse we are thinking of, Daniel 7:18. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో మనం ఏమైతే ఇప్పుడు చదువుతున్నామో దాని గురించి ఆలోచన చేస్తున్నామో ఆ వచనం ఇది. Saints of the highest will receive the kingdom. అయితే మహోన్నతుని పరిశుద్ధులు రాజ్యాధికారము నొందుదురు. They are not going to fight to get the kingdom. ఆ రాజ్యం గురించి ప్రజలు పొట్లాడటం కాదు, కొట్లాడి తీసుకోవటం కాదు. They will receive it as a gift. వాళ్ళు ఒక వరాన్ని పొందినట్టు, బహుమతిని పొందినట్టు వాళ్ళు పొందుతున్నారు. That is the difference between the saints and all the people of the world described in those 4 beasts. గనుక ఈ పరిశుద్ధులకును ఈ 4 జీవులు 4 మృగాలతో పోల్చబడినటువంటి ఇతర మనుషులందరికీ మధ్యలో ఉన్నటువంటి భేదం ఇదే. In the world people fight to get something. లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైనా కావాలి, దేనైనా పొందాలి అంటే దాని కోసం కొట్లాటలు. Fight to defeat another country and rule over that country. ఇంకొక దేశాన్ని జయించి ఆ దేశాన్ని నేను పరిపాలన చేయాలి అంటానికి ప్రజలు యుద్ధాలు చేస్తూ ఉంటారు. All through the years kings have been fighting with each other. ఈ సంవత్సరాలు గతించిన సంవత్సరాలు అన్నిటిలో కూడా ప్రజలు పొట్లాట, ఒకరి మీద ఒకరు కొట్లాటలు, పోట్లాటలు, యుద్ధాలు చేస్తున్నారు. That is the mark of people in the world. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల గుర్తు ఇట్లా ఉంటుంది. And even in the Old Testament, Israel had to fight with their enemies. పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలు లేనటువంటి ప్రజలు వాళ్ళ శత్రువులతో యుద్ధాలు చేస్తూ ఉండేవారు. The first person who did not fight was Jesus. అసలు పోట్లాడినటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. See what he said to Pilate in
John's Gospel, chapter 18. యోహాను సువార్త 18వ అధ్యాయంలో పిలాతుతో ఆయన చెప్పినటువంటి మాట చూడండి. It's a very interesting verse. ఇది చాలా శ్రద్ధ కలిగించే వాక్యం. John chapter 18. యోహాను సువార్త 18. Pilate asked him a question. పిలాతు ప్రభువును ఒక ప్రశ్న అడిగారు. Verse 33. 33వ వచనంలో He asked him, John 18:33. యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ Pilate వచనం. asked him, "Are you the king of the Jews?" యూదుల రాజు నీవేనా అని పిలాతు యేసును ప్రశ్నించాడు. So in those days, king means you just fight with others and overcome. ఆ దినాల్లో రాజు అంటే ఇతరుల మీద పోరాడి యుద్ధాలు చేసి వాళ్ళని జయించడం. Pilate was representative of the Roman Empire. ఈ పిలాతు రోమా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించి ఉన్నాడు. They had fought against Israel and conquered it. వాడు ఇజ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేసి వారిని జయించారు. So he's looking at this Jesus all stripped and beaten and blood flowing over his body. మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తే ఆయన వస్త్రహీనుడిని చేశారు, ఆయన కొట్టారు, తన దేహంలోంచి రక్తాలు గారుతున్నాయి. ఆయన చూశాడు ఇప్పుడు పిలాతు. He's all laughing at him saying, "Are you the king of the Jews who's going to fight the Romans and take over this country?" ప్రజలందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు, నవ్వుతున్నారు. రోమా ప్రభుత్వాన్ని పోరాడి జయించేటటువంటి యూదుల రాజు నువ్వేనా అని హేళన చేస్తూ అడుగుతున్నారు. And look at Jesus' reply. యేసుక్రీస్తు ప్రభువారు ఏం జవాబు చెప్పారు చూడండి. Verse 36. 36వ వచనంలో My kingdom is not of this world. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. If my kingdom were of this world, then my servants will fight. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు దాని గురించి పోరాడు. Then they would not allow me to be handed over to the Jews like this. అప్పుడు నేను ఈ రీతిగా యూదులకు అప్పగించబడటానికి వాళ్ళు అంగీకరించేవాళ్ళు కాదు. But my kingdom is not of this realm. అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. So Pilate says, "You're a king?" పిలాతు అంటున్నాడు, నువ్వు రాజువా? Verse 37. 37వ వచనంలో He say, "Yes," he says, "you said correctly, I am a king." యేసు నీవన్నట్టు నేను రాజునే అంటున్నాడు. But not the type of king you think. అయితే మీరు తలంచే రకమైనటువంటి రాజును కాదు. Not the type of king who fights in order to get a kingdom. ఈ రాజ్యం పొందడానికి యుద్ధం చేసే రాజు లాంటి వాడిని కాదు నా రాజరికం. I was born into the world to speak about the truth. ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకంలో పుట్టితిని. And those who belong to the truth hear my voice. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. And Pilate said, "What is the truth?" పిలాతు అంటున్నాడు, సత్యం అంటే ఏమిటి అంటున్నాడు. And he did not wait to hear the reply. He just walked away from there. ఇక అసలు జవాబు వినేంత వరకు కూడా ఉండలేదు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. It says he there, he just said that and went away. ఆయన ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. So how did Jesus get his kingdom? కనుక యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్యాన్ని ఎట్లా పొందారు? He didn't fight for it. దాని గురించి ఆయన పోట్లాడలేదు, యుద్ధం చేయలేదు. When he was going up to heaven, పరలోకానికి ఆయన వెళ్తున్నప్పుడు he told his disciples తన శిష్యులు in Matthew 28, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో Matthew 28 and verse 18, మత్తయి సువార్త 28:18 all authority in heaven and earth has been given to me. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. It's a very important word there in the English, given. కనుక చూడండి, ఈ నాకు ఇవ్వండి అని అడిగేదానికంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. Not that I fought and took it. నేను ఏదో దీని గురించి కొట్లాడి పొందినటువంటిది కాదు. Say, "Lord Jesus, how did you get all authority in heaven and earth?" యేసుక్రీస్తు ప్రభువారికి పరలోకమందు భూమి మీద అధికారం అంతా ఎలా వచ్చింది? Pilate was only thinking of the Roman Empire. మరి పిలాతు రోమా ప్రభుత్వాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. Here you're saying you got authority in heaven and earth. నీవేం భూమి మీద పరలోకమందు నీకు అధికారం కలిగి ఉందంటున్నావు? How did you get it? ఎలా వచ్చింది ఇది నీకు? It was given to me. అది నాకు అనుగ్రహించబడింది. I didn't fight for it. దీని గురించి నేను ఏమో పోట్లాడలేదు. My Father gave it to me. నా తండ్రే నాకు ఇచ్చారు. Why did the Father make Jesus the highest person in the universe? ఈ ప్రపంచమంతట్లోకి కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు చేశారు? Why did he give him the highest throne in the universe? ఎందుకు అసలు సర్వ భూమి మీద ఉన్నటువంటి మహా గొప్ప సింహాసనాన్ని తన కుమారునికి ఎందుకు ఇచ్చారు? We may say because he's the son of God. ఆయన దేవుని కుమారుడు గనుక ఇచ్చారు అని మనం అనొచ్చు. That is our human understanding. అది మన మానవ విధానంలో ఆలోచించే విషయం. Because even believers are all the fighting type. విశ్వాసులు కూడా ఎంతసేపు కొట్లాడే వాళ్ళుగా ఉంటున్నారు. Jesus never fought. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఎవరితో He కొట్లాడలేదు. would not fight with anybody. ఎవరితోనూ ఆయన పోట్లాడలేదు. And
We read in Philippians chapter 2. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాం మనం. Why God exalted him? ఎందుకు దేవుడు ఆయన్ని హెచ్చించారు? Why God gave him all authority in heaven and earth? ఎందుకు పరలోకమందు భూమి మీద ఆయనకు సర్వాధికారం ఇచ్చారు? Why he is seated at the right hand of God? ఎందుకు దేవుని కుడిపార్శ్వాన్ని ఆయన కూర్చోబెట్టారు? Why he has a name above every other name? అన్ని నామముల కంటే ఉన్నతమైన హెచ్చైన నామము ఎందుకు ఆయనకు అనుగ్రహించబడింది? See, it says here ఇక్కడ చెప్పబడుతుంది that Jesus, Philippians 2 verse 8, he humbled himself to the point of death, even death on a cross. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన తాను మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడై తాను తగ్గించుకొనెను. He first humbled himself, verse 6, from God to become a man. That is first step of humility. 6వ వచనంలో ఆయన దేవుడుగా ఉండి మానవుడు కావడానికి తాను తగ్గించుకున్న మొదటి మెట్టు. And that itself is a big step of humility, for God to become man. మహా గొప్ప దీనత్వం, మహా గొప్ప తగ్గింపు, దేవుడై ఉండి మనుషుడిగా కావడం. To use an example, దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, supposing you see some small ants crawling on the ground. ఒకవేళ చూడండి, నేల మీద ఏదైనా చిన్న చేప ప్రాగుతూ వెళ్తుంది అనుకోండి. And they are struggling to carry one small grain of rice. ఏదో చిన్న బియ్యం ముక్కను తీసుకుని దాన్ని మోసుకుని వెళ్ళడానికి మహా గొప్ప శ్రమపడి కష్టపడుతుంది అది చీమ. And you want to help them. నీవు ఆ చీమకు సహాయం చేయాలనుకున్నావు. Will you become an ant in order to help them? దానికి ఆ చీమకు సహాయం చేయడానికి నువ్వు చీమ అవుతావా? You may love those ants, but you don't love them so much. మరి చీమ అంటే మీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ మరీ చీమైపోయేంతగా మీ ప్రేమను చూపించలేదు. You have to understand, for God to become man is even greater humility than you becoming an ant. కనుక చూడండి, దేవుడయ్యుండి మానవునిగా రావటం అనేది ఎంత తగ్గింపు అంటే, అసలు మనుషుడు చీమగా అయ్యే దానికంటే కూడా మహా గొప్ప తగ్గింపు. Sometimes we say it so lightly that God became man. చాలా సులువుగా చాలాసార్లు చెప్పేస్తూ ఉంటాం దేవుడు మానవుడిగా అయ్యాడని. We don't realize what a tremendous step of humility it was. మరి దాని కొరకు ఎంత విధేయత, ఎంత తగ్గింపు కావాల్సి వచ్చిందో మనం ఎప్పుడు ఆలోచించేయో మనం గ్రహించాం. Then when he became man, he could have come as a king. That would also have been a big step of humility for God to become a king. ఒకవేళ ఆయన మనుషుడైనా కానీ మనుషుడిగా ఉండి రాజుగా వచ్చాడు అనుకోండి, అది కూడా చాలా గొప్ప దినోత్సవమే. దేవుడై ఉండి ఈ మానవుడిగా రాజుగా వచ్చాడు. He could have been born in a palace. ఆయన ఒక పెద్ద రాజభవనంలో పుట్టుండొచ్చు. That is the mistake the wise men made. They thought he was born in the palace in అక్కడ Jerusalem. జ్ఞానులు చేసినటువంటి పొరపాటు ఏమిటంటే, యూదులకు రాజు కనుక ఈయన అక్కడ రాజభవనంలో పుట్టుంటాడని వెతుకుతున్నారు ఆయన గురించి రాజభవనాల్లో. He was not born in a palace. ఆయన రాజభవనంలో పుట్టలేదు. He was born in a cowshed like no human being has ever been born. ఆయన చూడండి, పశువుల శాల, ఎప్పుడు ఏ మనుషుడు కూడా అట్లాంటి ప్రదేశంలో జన్మ పొంది I ఉంటాడు. have never in my life heard of anybody born in a cowshed. నా జీవితకాలంలో ఎప్పుడు కూడా పశువుల పాకలో పుట్టినటువంటి వ్యక్తిని గురించి నేను వినలేదు. Many of you are poor. Any of your children born in a cowshed? మీలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, అయినా కానీ మీ పిల్లలు పశువుల శాలలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Many poor people around you here in Kakinada. Have you seen any of them having children being born in a cowshed? లేకుంటే మీరు కాకపోయినా కాకినాడలో చాలా 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 పేదవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళైనా కానీ ఎక్కడైనా పశువుల పాకలో పుట్టిన వాళ్ళు ఉన్నారా? Why did God allow his son to be born in a cowshed? మరి ఎందుకు దేవుడు తన కుమారుణ్ణి పశువుల పాకలో జన్మించేట్టుగా అనుమతించాడు? Because he wanted to go down underneath everybody to help everybody. ఎందుకంటే అందరికీ సహాయం చేయ నిమిత్తమై అందరికంటే తక్కువనిగా ఆయన తగ్గించుకున్నాడు. You cannot help people unless you are willing to go underneath them. నీవు అంత అధోస్థితికి వెళ్ళడానికి సిద్ధపడితే తప్ప ప్రజలకు నువ్వు సహాయం చేయలేవు. The greatest servants of God on earth are the ones who have humbled themselves the most. భూమి మీద ఉన్నటువంటి మహా గొప్ప దైవ సేవకులు ఎవరంటే, అన్నిటికంటే తక్కువ వాళ్ళుగా తాము ఎంచుకుని తగ్గించుకున్నవాళ్ళు. The most anointed preachers in the world are those who think themselves less than everybody else. ఈ లోకంలో ఉన్నటువంటి బోధకులు మహా గొప్ప అభిషేకం పొందినటువంటి వాళ్ళు ఎవరంటే, అందరికంటే తక్కువ వాళ్ళుగా దీనులుగా చేసుకుని ఆ విధంగా భావించుకుని జీవించారు. So many preachers and pastors and elders think they are superior to others. అనేక మంది బోధకులు కానీ పాస్టర్లు కానీ పెద్దలు కానీ ఏమనుకుంటారంటే, వీళ్ళందరికంటే మేము చాలా పైన ఉన్నాం, హెచ్చైన వాళ్ళం That is అనుకుంటారు. why God does not put his word into their mouth. అందుకొరకే దేవుడు వాళ్ళ యొక్క నోట్లో దేవుని వాక్యాలు ఉంచట్లేదు. If you want God to put his word into your mouth, you humble yourself and get underneath everybody. దేవుడు మీ నోట తన వాక్యం ఉంచి అభిషేకించి వాడుకోవాలి అంటే అందరికంటే తక్కువ వాళ్ళుగా దీనులుగా మీరు తగ్గించుకోవాలి. That's the way Jesus has shown us. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గాన్ని మనకు చూపించారు. Not the way of the lion and the bear and the leopard. మరి సింహము లేకుంటే ఎలుగుబంటి లేకుంటే చిరుతుపులి అట్లాంటి స్వభావం కలిగి ఉంటాం కాదు. Going underneath everyone. అందరికంటే తక్కువనిగా ఎంచుకోవటం.
Not only he became a man. ఆయన ఒక మానవుడు కాబట్టి మాత్రమే It కాదు. says after becoming a man, verse 7, second step, he became a bond servant, a slave. మరి చూడండి, మనుషుడిగా పుట్టడం మాత్రమే కాకుండా ఆయన ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, బానిస అయిపోయాడు. He became a man, మనుషుడయ్యాడు, then he became a slave. తర్వాత ఒక బానిసగా అయిపోయాడు. He washed people's feet. ఆయన ప్రజల యొక్క కాళ్ళు కడిగాడు. Yeah, in the last day of his life, he was washing the disciples' మరి తన యొక్క జీవితంలో చివరి దినాల్లో తన శిష్యుల యొక్క కాళ్ళు కడిగాడు. He wasn't climbing a ladder to be director of some organization. ఆయన ఏదో ఒక ఆర్గనైజేషన్ పెద్ద డైరెక్టర్గా ఉండాలని పెద్ద నిచ్చెనేసుకుని పైకెక్కి ఉన్నత స్థానంలో లేడు. Today, Christian leaders start low and finally end of the life become some chairman or director of something. ఈ దినాల్లో క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటాయంటే చాలా నెమ్మదిగా చిన్న దశలో ప్రారంభిస్తారు, తర్వాత నిచ్చెన మీద పైకెక్కి ఏదో పెద్ద పెద్ద డైరెక్టర్ ఆర్గనైజేషన్ వాడిగా ఉండడానికి అవుతారు. They have not understood God's way. దేవుని యొక్క విధానాన్ని వాళ్ళు గ్రహించట్లేదు. When I was born again, I was a brother. నేను తిరిగి జన్మించినప్పుడు నేను ఒక సహోదరుడిని. I was brother Zach. Today also I am brother Zach. కనుక నేను సహోదరుడు జాక్నే, ఇప్పుడు కూడా నేను సహోదరుడు జాక్నే. Jesus is my example. యేసుక్రీస్తు ప్రభువే నాకు మాదిరి. He never became a chairman or a director. ఆయన ఏదో చైర్మన్ డైరెక్టర్గా అయినటువంటి వ్యక్తి కాదు. He came down at the people's feet to wash them. ఆయన తను తగ్గించుకొని శిష్యుల యొక్క పాదములు కడిగినటువంటి వ్యక్తి. Till the end of our life, we must always be willing to do the lowliest job for all our fellow believers. మనం జీవించినటువంటి చివరి కాలం వరకు కూడా మన యొక్క సహపాఠి విశ్వాసులకు వాళ్ళకంటే తగ్గించుకుని ఉన్నటువంటి వాళ్ళంగా మనలను మనం అటువంటి స్థితిలోనికి దీనులు కావాలి. In our church building in Bangalore, I have cleaned the toilets. మా బెంగళూరులో ఉన్నటువంటి మా చర్చ్ బిల్డింగ్లో నేను టాయిలెట్స్ మరుగుదొడ్లు శుభ్రం చేసేవాడిని. And I'm still willing to do it today. ఇప్పుడు కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. Because I'm following Jesus, who did the lowliest job for others. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిని అనుసరించి అన్నిటికంటే తక్కువైనటువంటి పనులు బానిసగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. If you want to be an anointed servant of God till the end of your life, be willing to take the lowliest job always. అభిషేకించబడినటువంటి దేవుని దాసునిగా ఉండాలని నువ్వు కోరినట్టయితే అన్నిటికంటే దీన స్థితిలోనికి, తక్కువ పరిస్థితిలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. I see so many believers who are so big in their heads. నేను అనేక మంది విశ్వాసులను చూస్తాను, వాళ్ళ తలలో ఎంత పెద్ద అధికంగా ఆలోచిస్తూ ఉంటారంటే God uses them a little bit and their head becomes so big. దేవుడు వాళ్ళు ఏదో కొంచెం ఉపయోగించుకునేసరికి తల ఎంత వాచిపోతుంది, పెద్దది. God stops using them. అప్పుడు దేవుడు వాళ్ళని ఉపయోగించడం మానేస్తాడు. You know, you can be proud of anything. దేని గురించైనా మీరు అతిశయించవచ్చు. For example, ఉదాహరణ చూడండి, your children are all growing up to be godly, you can be proud of that. ఒకసారి మీ పిల్లలందరూ కూడా చాలా దైవభక్తి కలిగినటువంటి పిల్లలు అంటే వాళ్ళ గురించిన అతిశయం కూడా ఉండొచ్చు. Always remember, ఎప్పుడు అనుకోవాల్సింది, God became man. దేవుడు మనుషుడయ్యాడు, and then he became a slave. తర్వాత ఒక బానిస అయ్యాడు, and he didn't even stop there. అక్కడ ఆగిపోలేదు. It says verse 8, he humbled himself even further to the death of a criminal on a cross. ఇక్కడ 8వ వచనంలో మరణము పొందినంతగా, అంటే ఒక నేరస్తుడు పొందేటటువంటి మరణాన్ని, సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. Slaves are not crucified. చూడండి, బానిసలను ఏమి సిలువ వేయరు. They are just made to do lowly jobs. వాళ్ళు ఏదో చాలా తుచ్చ స్థితిలో ఉన్నటువంటి పనులు చేస్తూ ఉంటారు. But criminals are worse than that. They are crucified. అయితే దానికంటే ఇంకా అదో స్థితిలో ఉన్న నేరస్తులు, వాళ్ళని మరణ శిక్ష వేస్తారు, సిలువ మరణం అది. And Jesus even went down to that level. యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థితిలోనికి వెళ్ళిపోవడానికి ఇంకా తగ్గించుకున్నారు. So what are the 3 steps? కనుక ఏంటి 3 మెట్లు? God, he became man. దేవుడు మనుషుడయ్యాడు. Man became a slave. మనుషుడు బానిస అయ్యాడు. Then he became like a criminal, even though he was not a criminal. తర్వాత నేరస్తుడు కాకపోయినప్పటికీ నేరస్తుడు పొందేటటువంటి శిక్షను పొందడానికి తగ్గించుకున్నాడు. Those are the 3 great secrets of the Christian life. క్రైస్తవ జీవితంలో ఈ 3 గొప్ప రహస్యాలు మనం గ్రహించాలి. Humility, humility, humility. దీనత్వము, దీనత్వము, మళ్ళా దీనత్వం. If you haven't understood that, you have not understood the most important thing in the Christian life. ఇంతవరకు మీరు దీన్ని గ్రహించకపోతే క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంగతి మీరు గ్రహించలేదన్నమాట. When other people meet you as a believer, మరి ఇతర వ్యక్తులు మిమ్మల్ని విశ్వాసిగా కలుసుకున్నప్పుడు they must not primarily see you as a clever man, but as a humble man. మిమ్మల్ని ఏదో పెద్ద తెలివైన వాడిగా చూడడం కాదు, మీరు దీనులుగా ఉండటం వాళ్ళు చూడాలి. Don't try to impress people with your Bible knowledge. కనుక మీకున్న బైబిల్ జ్ఞానంతో ప్రజల యొక్క మెప్పు పొందడానికి ప్రయత్నం చేయకండి. Do you know who's got the best Bible knowledge? అందరికంటే కూడా అధికమైన బైబిల్ జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరు? The devil. సాతాను. He could even quote a word to Jesus. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కూడా ఈ బైబిల్లో ఉన్న వచనాలు చెప్పాడు. In the temptation.
శోధన వచ్చినప్పుడు. He told Jesus, it's written like this in the Bible, so jump from the roof. యేసుక్రీస్తు ప్రభువారితో చెప్పాడు, ఇదిగో ఈ గ్రంథంలో నుంచి ఫలానా వాక్యం ఈ రీతిగా వ్రాయబడింది. He knew the exact verse to quote. సరైనటువంటి వచనమే సరైన సందర్భంలో చెప్పాడు. He knows the Bible better than anybody else. అందరికంటే కూడా బైబిల్ చాలా అధికంగా తెలిసిన వ్యక్తి సాతాను. But he's more evil and more proud than anybody else. అయినప్పటికీ అందరికంటే కూడా అతిశయం గర్వం కలిగినటువంటి వ్యక్తి, అందరికంటే దుష్టత్వం కలిగిన వ్యక్తి. I've seen preachers who know the Bible. అట్లానే బోధకులు కూడా బైబిల్ అంతా బాగా తెలిసిన వాళ్ళు చూశాను. Quote this verse, that verse, the other verse all the time. ఈ వచనం, ఆ వచనం, అక్కడ వచనం, ఇక్కడ వచనం, మొత్తం బైబిల్ అంతా చెప్పేస్తూ ఉంటారు. But they are proud. అయినా కానీ వాళ్ళు అతిశయం గర్వం ఉంటుంది. So though they can quote verses, God is not with them. వచనాలు ఇలా వాళ్ళు చెప్పేయగలిగినా కానీ దేవుడు వాళ్ళతో లేడు. It's good to know the Bible. బైబిల్ తెలుసుకోవడం మంచిది. I've spent 60 years studying this book. ఈ పుస్తకాన్ని చదువుతూ 60 సంవత్సరాలు గడిపాను నేను ఇప్పటికి. Not because I want to quote verses, because I want to know what God wants me to do. దీనిలో ఉన్నటువంటి వచనాలన్నీ వాళ్ళకి వీళ్ళకి చెప్పడానికి కాదు, దైవ గ్రంథంలో ఏముందో నేను తెలుసుకోవడానికి చదువుతున్నాను. I don't study the Bible to impress people with my knowledge of the Bible. బైబిల్ గురించినటువంటి జ్ఞానంతో ఇతరులు మెప్పు పొందటానికి నేను బైబిల్ చదవడం లేదు. I study the Bible because I want to know what God wants me to do. దేవుడు నేను ఏం చేయాలని కోరుతున్నాడో తెలుసుకోవడానికే నేను బైబిల్ చదువుతాను. So always pursue humility. గనుక ఎల్లప్పుడూ కూడా ఈ దీనత్వం అనే దాన్ని నేర్చుకోండి. Now comes the answer to this question. ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు వస్తుంది. Because Jesus humbled himself like that. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా తగ్గించుకున్నారు See గనుక. what it says in verse 9. 9వ వచనంలో ఏం రాయబడింది? For this reason, this was the reason why God exalted him highly. అందుచేత అంటే ఈ కారణాన్ని బట్టి దేవుడు ఎందుకు పరలోకంలో ఈయన హెచ్చించాడు అనేది. Read it. చదవండి. He was not exalted because he is the son of God. ఆయన దేవుని కుమారుడని హెచ్చింపబడలేదు. See what it says, for this reason. అందుచేత. So he was exalted because he humbled himself. తన్ను తాను తగ్గించుకున్నాడు గనుకే తను హెచ్చించబడ్డాడు. And that can apply to you and me also. అది నీ విషయంలోనూ నా విషయంలో కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. So in 1 Peter 5 verse 5 it says, మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది. verse 6. 6వ వచనం. 1 Peter 5:6. మొదటి పేతురు 5:6. You also humble yourself under the mighty hand of God, then he will exalt you at the proper time. మిమ్మును మీరు దేవుని యొక్క హస్తముల క్రింద తగ్గించుకోండి, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించునట్లు. So now we come to this question. ఇప్పుడు ఈ ప్రశ్న దగ్గరికి వస్తున్నాం మనం. Lord Jesus, యేసుక్రీస్తు ప్రభు, you told Pilate you're a king. ఆయన పిలాతుతో నువ్వు రాజు అని చెప్పినప్పుడు, but you said I will not fight. ఆయన అన్నాడు నేనే పోట్లాడేవాడిని కాదు. My servants will not fight. నా సేవకులు కూడా పోట్లాడరు. Then how did you become a king? మరి ఎట్లా రాజు అయ్యావు నువ్వు? How did you become king not only of this world but all heaven and earth? ఈ లోకంలోనే కాదు భూమి ఆకాశంలో కూడా హెచ్చించబడినటువంటి రాజు ఎట్లా అయ్యావు నువ్వు? Turn back to Matthew 28 verse 18. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చూడండి మళ్ళా. What do we read there? ఏం చదువుతున్నాం ఇక్కడ? All authority in heaven and earth has been given to me. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. It was given. ఇది ఇయ్యబడి ఉన్నది. He didn't fight and get it. ఆయన ఏదో పోట్లాడి తెచ్చుకున్నది కాదు ఇది. He did not fight. ఆయన అసలు పోట్లాడనే లేదు. It was given. అది ఆయనకి ఇవ్వబడింది. The Father gave it. తండ్రి ఇచ్చారు. And the Father gave it to him because he would not fight. ఆయన పోట్లాడటం లేదు కనుక తండ్రి ఆయనకి ఇచ్చారు. He did not want any position. ఆయనకి ఏ విధమైనటువంటి హెచ్చింపు అక్కర్లేదు. He took the lowest place, so God gave him the highest place. ఆయన అన్నిటికంటే తక్కువ స్థితిలో ఉండాలని ఆయన కోరుతుంటే దేవుడు అన్నిటికంటే హెచ్చైన స్థానాన్ని ఇచ్చారు. You know, once the disciples of Jesus, John and James, wanted to sit at the right hand and left hand of Jesus in eternity. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు యాకోబు, యోహాను వాళ్ళిద్దరూ కూడా తండ్రి యొక్క ఈ కుడి ప్రక్కన ఎడం ప్రక్కన నిత్యత్వంలో ఉండాలని కోరారు. Jesus said, I can't give it to you. The Father only gives those positions. యేసుక్రీస్తు ప్రభువారు నేను మీకు ఇవ్వలేను, పరలోకమందున తండ్రే ఆ స్థానాలు ఇవ్వాలి. Who do you think is going to sit on the right hand and left hand of Jesus? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ఎవరు కూర్చుంటారు అనుకుంటున్నారు మీరు? I know. నాకు తెలుసు. I don't know the names. ఆ పేర్లు తెలియవు. But I know who will sit there. ఎవరు కూర్చుంటారో తెలుసు. And I'll tell you. చెప్తాను మీకు. Who sits at the highest place? ఎవరు ఉన్నతమైన స్థానంలో కూర్చుంటారు? Jesus. యేసు. Why? ఎందుకు? Because he humbled himself the most. ఆయన అందరికంటే తక్కువనగా తగ్గించుకున్నాడు కనుక. So who's going to sit on his right hand and left hand? కనుక కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ఎవరు కూర్చుంటారు? Listen. వినండి. Those who humble themselves among all believers, maximum among all the believers who lived, they will sit on the right hand and left hand. జీవించినటువంటి విశ్వాసులు అందరికంటే తక్కువ వాళ్ళగా ఎవరు భావించుకుంటారో ఆ స్థానంలోకి వెళ్తారో వాళ్ళే యేసుక్రీస్తు ప్రభువారు కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చుంటారు. You can be there. మీరై ఉండొచ్చు. If you humble yourself to the maximum. మిమ్మల్ని మీరు అందరికంటే తక్కువ వాళ్ళగా తగ్గించుకుంటారు. But there are very few believers like that.
There are very few believers like that. అట్లా చాలా తక్కువ మంది విశ్వాసులు ఉంటారు. So quickly believers are puffed up. చాలా త్వరలోనే విశ్వాసులు ఊరికే హెచ్చింపబడుతుంటారు. Small little thing they become proud. చిన్న చిన్న విషయాల్లోనే వాళ్ళకి అహంభావం వస్తుంది. Some prayer God answers and they think they have suddenly become great men of God. కనుక ఏదో వాళ్ళ ప్రార్థనకు జవాబు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏదో గొప్ప దైవజనులాగా తమను తాము ఊహించుకుంటూ ఉంటారు. They're appointed as an elder somewhere and suddenly the head becomes so big. ఎక్కడైనా ఎవరినో సంఘానికి పెద్దగా చేశారనుకోండి, ఆ పెద్దగా చేశారు ఆయన తల ఇంకా చాలా పెద్దదైపోతుంది. Very, very few believers can remain in humility even after God has blessed them mightily. చాలా తక్కువ మంది విశ్వాసులు దేవుడు వాళ్ళని బలమైన విధానంలో ఆశీర్వదించినా గానీ వాళ్ళు ఇంకా దీనత్వంలో లాగే ఉంటారు. And that is why they miss so much of God's blessing. అందుకొరకు అనేకులు దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటారు. So you ask Jesus, how did you get this authority in heaven and earth? కనుక ఈ భూమి మీద పరలోకమందు భూమి మీద నాకు ఈ అధికారం ఎలా వచ్చిందని అడిగితే, I didn't do anything, the Father just gave it to me. నేను ఏమి చేయలేదు, తండ్రే నాకు ఇచ్చారు దీన్ని. Why did the Father give it to him? ఎందుకు ఆయనకి తండ్రి ఇచ్చారు? We saw that because he humbled himself the most. మనం చూసాం అందరికంటే తక్కువనగా తగ్గించుకున్నారు. He didn't fight like the lion or the bear or the leopard. ఆయన ఏదో సింహం మాదిరిగా, ఎలుగుబంటి మాదిరిగా, చిరుతుపుల మాదిరిగా మీద పడి పోట్లాడినటువంటి వాడు కాదు. You know that even Jesus was like a sheep. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన గొర్రెగానే ఉంటున్నారు. In heaven he is called the Lion of Judah. పరలోకంలో యోధా గోత్రపు సింహంగా పిలువబడ్డారు. But when he was on earth, ఆయన భూమి మీద ఉన్నప్పుడు we read in Isaiah 53, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చదువుతాం, verse 7. 7వ వచనంలో. This is speaking about Jesus suffering. యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలను గురించి చెప్పబడినటువంటి వాక్యం. Isaiah 53:7. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. He was oppressed and he was afflicted. ఆయన దౌర్జన్యము నొందెను, బాధింపబడెను. He did not open his mouth. ఆయన అతడు నోరు తెరవలేదు. Like a lamb he was led to the slaughter, like a sheep that is silent before his shearers, he did not open his mouth. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. It's not only we who are called sheep. గనుక గొర్రెలమని పిలువబడేది మనం మాత్రమే కాదు. Jesus is called even lower than a sheep, a lamb. Yes, a little sheep. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె కంటే ఇంకా చిన్నగా, గొర్రె పిల్ల అంటే గొర్రె కంటే చాలా చిన్నది, చిన్న గొర్రె. He did not open his mouth. తను నోరు తెరవలేదు. Because of that, దానిని బట్టి the Lord says in verse 12, therefore I will allot him a portion with the greatest in the universe. 12వ వచనములో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను. That is God's way. అది దేవుని విధానం. Jesus did not fight for a position or fight for authority, it was given to him. యేసుక్రీస్తు ప్రభువారు ఒక అధికారం కొరకు, ఒక స్థానం కొరకు ఆయన కావాలని దాన్ని పోరాడినటువంటి వాడు కాదు, ఆయనకి ఇవ్వబడింది. And he says to us, follow me. ఆయన అంటున్నాడు, మీరు నన్ను వెంబడించండి. How do we follow him? ఎట్లా ఆయన వెంబడిస్తాం? We don't fight for a position. మనకి స్థానాల గురించి పోట్లాడకూడదు. We are happy with whatever God gives to us. దేవుడు మనకి ఏది ఇస్తే దానితో చాలా సంతోషంగా Now ఉండాలి. we turn back to Daniel chapter 7. ఇప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోకి వెళ్తే, and you see the contrast between the world and the disciples of Jesus. లోకానికి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకి ఎంత భేదం ఉందో ఇక్కడ కనిపిస్తుంది. The world is described in verses 4, 5, 6 onwards like lion, bear, leopard. 4వ వచనము, 5వ వచనము, 6వ వచనము, వాటన్నిటిలో కూడా ఈ లోకం దేంతో పోల్చబడిందంటే సింహానికి పోల్చబడింది, ఎలుగుబంటికి పోల్చబడింది, చిరుతుపులకు పోల్చబడింది. No, when God originally made the lion and the bear and the leopard in Genesis chapter 1, they were not fierce like that. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టించినటువంటి విధానం అక్కడ సింహం కానీ, ఎలుగుబంటి కానీ, చిరుతుపులు కానీ సృజింపబడినట్లు ఇట్లా క్రూరమైన వాటిగా సృజింపబడలేదు. They were all gentle like the lamb. అవన్నీ కూడా గొర్రె పిల్లల మాదిరిగానే చాలా మృదువుగా సున్నితంగా ఉన్నాయి. As soon as Adam sinned in Genesis 3, ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, then these animals became wild. అప్పుడు ఈ జంతువులన్నీ కూడా క్రూర మృగాలుగా మారిపోయినాయి. Adam also was very gentle when he was first created. ఆదాము కూడా మొట్టమొదటిగా సృజింపబడినప్పుడు చాలా మృదువుగా సున్నితంగా ఉండేవాడు. But the moment he sinned, పాపం చేసిన క్షణంలో he accuses his wife. She is the one who gave me this fruit. తన భార్య మీద నేరారోపణ చేస్తున్నాడు. ఈమెను నువ్వు నాకు ఇచ్చావు కదా, ఈమె నాకు పండించింది అంటాడు. That fighting nature started immediately. అక్కడే వెంటనే కొట్లాట ప్రారంభమైంది. And that is what sin has done to all of us. మనందరికీ కూడా పాపం మనల్ని ఇటువంటి స్వభావంలో తీసుకెళ్ళిపోతుంది. Made us fight.
మనం పోట్లాడాలని, and accuse our wife, husband, భార్యను కానీ భర్తను కానీ నేరారోపణ చేయడం, నువ్వే దీనికి కారణం అని చెప్పడం, accuse other believers, accuse other people, లేకుంటే ఇతర విశ్వాసులు ఇతర వ్యక్తుల మీద నేరాలు మోపటం, always say I'm right and all the others are wrong. ఎప్పుడు కూడా నేనే రైట్, నేను చేసిందే కరెక్ట్, మీరు చెప్పిందంతా తప్పండి. All over the world people fight in courts for lands and houses. లోకమంతట్లో కూడా కోర్టుల్లో ప్రజలు ఈ కోర్టులో పోరాడేది ఏమిటంటే ఇల్లు కావాలని, ఆస్తులు కావాలని పోరాడుతున్నారు. And in the courts there are Christians fighting for becoming a bishop or a pastor or something like ఆ that. కోర్టులో క్రైస్తవులు కూడా కోర్టులకు వెళ్ళిపోతున్నారు, ఆ బిషప్ అవ్వాలి, పాస్టర్ అవ్వాలి, ఇంకో అధికారం కావాలని. Fighting for church property. లేకుంటే ఈ చర్చికి సంబంధించిన ఆస్తిపాస్తులు నాకే రావాలి. Even so-called New Testament churches fighting for property and position. నూతన బంధన సంబంధించిన సంఘాలు కూడా ఈ ఆస్తిపాస్తుల కోసం, డబ్బు కోసం కోర్టులకు వెళ్తున్నారు. You know who is laughing at all that? The devil. ఇవన్నీ చూసి నవ్వుతూ ఉండే వ్యక్తి ఎవరంటే సాతాను. These people say they are following Jesus. వీళ్ళందరూ యేసు ప్రభువును వెంబడిస్తున్నా ఉంటున్నారు. This Jesus who said I will not fight. మరి యేసుక్రీస్తు ప్రభు నేనేం పోరాడనని చెప్పాడు. Who said my servants will not fight because my kingdom is not of this earth. ఆయన నాడు నా రాజ్యం ఈ భూ సంబంధమైనది కాదు గనుక నా ఎవరు పోట్లాడరు. When Christians fight for position and property. మరి క్రైస్తవులు స్థానాల కోసం, ఆస్తుపాస్తుల కోసం పోట్లాడేప్పుడు In the court and everywhere else. కోర్టులో కానీ ప్రతి చోట కానీ They are saying our kingdom is not of heaven, our kingdom is of this earth. ఇలా చేయటం ద్వారా వాళ్ళు ఏమంటున్నారంటే మా రాజ్యము పర సంబంధమైనది కాదు, మా రాజ్యము ఈ లోక సంబంధమైనది. So we have to be like the lion and the bear and the leopard. కనుక మేము సింహంలా ఉండాలి, ఎలుగుబంటిలాగా ఉండాలి, చిరుతపుల్లా ఉండాలి అంటున్నారు. Do you know the number of court cases there are in India where Christians are fighting Christians? భారతదేశంలో క్రైస్తవుడు మరి ఒక క్రైస్తవుని మీద కోర్టులో పోరాడేటటువంటి సంఖ్య ఎంత ఉందో తెలిసిన? Christian leaders in one group fighting the other group. ఒక క్రైస్తవ నాయకులు ఒక గుంపు వాళ్ళు ఇంకో గుంపు వాళ్ళ మీద కోర్టులకు వెళ్తున్నారు. Even so-called born again believers fighting other born again believers. తిరిగి జన్మించామని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా తిరిగి జన్మించామని చెప్పుకునే వేరే వాళ్ళ మీద కోర్టులో కేసులు వేస్తున్నారు. They are not born again. వాళ్ళు తిరిగి జన్మించలేదు. If they are born again, they have lost their salvation now. వాళ్ళు తిరిగి జన్మించున్నట్టయితే ఇలా చేసినందుకు రక్షణ పోగొట్టుకున్నారు. Because they are not following Jesus who said I will not fight. ఎందుకంటే నేను పోరాడను అని చెప్పేటటువంటి యేసు ప్రభువుని వాళ్ళు వెంబడించట్లేదు. They are not following Jesus who said my servants will never fight. నా దాసులు నా సేవకులు ఎప్పుడూ పోరాడరు అని ప్రభువు చెప్పిన విషయాన్ని వీళ్ళు అనుసరించట్లేదు. These people who are fighting. కానీ ఎవరు పోట్లాడేవాళ్ళు? They are not servants of Jesus because Jesus said my servants will not fight. యేసుక్రీస్తు ప్రభువారి సేవకులు కాదు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు నా సేవకులు వీటి కోసం పోరాడరు. In my lifetime I have been through many Christian denominations. నా జీవిత కాలంలో నేను చాలా క్రైస్తవ తెగలు డినామినేషన్ల వారి యొక్కకు వెళ్ళాను. Many people have accused me of many things. అనేక మంది ప్రజలు నా మీద రకరకాలుగా నేరారోపణ చేశారు. When I was about 23-24 years old, నాకు ఇంచుమించు 23-24 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు Brother Buxing loved me very much. సోదరుడు బక్సింగ్ గారు నన్ను చాలా ప్రేమించారు. He was training me like a Timothy for many years. అనేక సంవత్సరాలుగా తిమోతికి తర్బీదు ఇచ్చినట్టుగా ఆయన నాకు కూడా తర్బీదు ఇస్తూ పెంచారు. In those days he told me 3 things. ఆ దినాల్లో 3 విషయాలు నాకు చెప్పారు. He said never make your needs known to anybody on this earth. ఆయన ఏం చెప్పారంటే నీ అక్కరలో భూమి మీద ఎప్పుడూ ఎవరికి చెప్పకూడదు. And I followed that for 55 years now. 55 సంవత్సరాలుగా నేను ఆ నియమాన్ని పాటిస్తూ వస్తున్నాను. And second thing he said always live very simply. రెండోదిగా ఆయన చెప్పింది ఏంటంటే ఎప్పుడు కూడా నీ జీవిత శైలి సామాన్యమైన విధానంలో ఉండాలి. Don't waste your money on unnecessary luxuries. నువ్వు అనవసరమైనటువంటి విలాసవంతమైనటువంటి వాటి కోసం నువ్వు డబ్బులు ఖర్చు పెట్టొద్దు. That also I followed for 55 అది కూడా నేను అనుసరిస్తూ వచ్చాను. And the third thing he said was మూడవది ఆయన చెప్పింది ఏంటంటే when people accuse you, keep your mouth shut, don't fight back. ప్రజలు నీ మీద నేరారోపణ చేసినప్పుడు నోరు మూసుకునే ఉండాలి కానీ తిరిగి వాళ్ళ మీద పోట్లాడకూడదు. That also I followed for 55 years. అది కూడా 55 సంవత్సరాలుగా అనుసరిస్తూ వస్తున్నాను. So I'm very thankful that I had the advice of a man of God like that when I was young. నేను చాలా చిన్న యవన దశలో ఉన్నప్పుడు అటువంటి దైవజనుడు నాకు ఇచ్చినటువంటి సలహాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. But somehow for various reasons I'm not going to go into those reasons. అయితే రకరకాల కారణాలు బట్టి ఆ కారణాలన్నీ వివరించినట్టు I could not continue there. దానిలో ఆ సహవాసం ఉండలేకపోయాను. I was pushed out by other people. అక్కడ ఉన్నటువంటి వేరే ప్రజలు అక్కడ నుంచి నన్ను బయటికి నెట్టారు. I give thanks for that also. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Because
God had some other plan for my life. నా జీవితంలో దేవుడు మరి ఒక విధానంలో ఏర్పాటు కలిగి ఉన్నాడు. I have no complaint against a single human being. కనుక ఏ ఒక్కరి మీద కూడా నాకు ఏ విధమైనటువంటి ఫిర్యాదు లేదు. God allowed certain things to work for my good. దేవుడు నా మంచి కోసమే కొన్ని విషయాలు నేను అనుమతించాడు. For the good of other people whom I was called to serve. మరి నేను కలిసి పనిచేస్తున్నటువంటి ఇతరుల యొక్క మంచిని గురించి కూడా దేవుడు మంచి చేశాడు. I learned early in my Christian life. నా క్రైస్తవ జీవితంలో ఆరంభంలోనే నేర్చుకున్నటువంటి విషయాలు, I must not accuse people. ప్రజలను నేను ఎప్పుడు కూడా నేరారోపణ I must చేయకూడదు. not fight with people. ప్రజలతో పోట్లాడకూడదు. If people take away something, I say let them take it. ఎవరైనా ఏదైనా లాక్కుని తీసుకెళ్తున్నారనుకోండి, వదిలేయటం దాన్ని. God gave Jesus authority. He didn't fight for it. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఇచ్చారు. దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం పోట్లాడలేదు. God can give me authority. దేవుడు నాకు అధికారం ఇవ్వగలడు. And if God gives authority, nobody can stand against దేవుడు అధికారం ఇస్తే దాన్ని ఎవరు లాక్కుని వెళ్ళిపోలేరు. I've seen that even in, just like Jesus cast out demons with one word. యేసుక్రీస్తు ప్రభువారు దయ్యములను ఒక్క మాటతో వెళ్ళగొట్టినటువంటి సందర్భంలో ఉన్న సంగతి నేను చూశాను. We read that in Matthew chapter 8. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో దాన్ని చూస్తాం. Matthew chapter 8. మత్తయి సువార్త 8వ అధ్యాయం. He went around different places preaching the word of God. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ప్రకటిస్తూ రకరకాల స్థలాల్లోకి ఆయన వెళ్ళారు. And we read here in verse 16, Matthew 8:16. మత్తయి సువార్త 8:16లో చూస్తాం. He cast out the evil spirits with one word. ఒక్క మాటతో దయ్యాలను ఆయన వెళ్ళగొట్టాడు. No shouting, no screaming. అక్కడ ఏమీ వాటి మీద అరవలేదు, వాటిని గురించినటువంటి గొడవ చేయలేదు. One word. ఒక్క మాట. Because the authority of God was there. ఎందుకంటే దేవుని యొద్ద నుండి వచ్చిన అధికారం ఆయనకు ఉండింది. How did he get it? ఎట్లా పొందాడు ఆయన? Because he humbled himself. ఎందుకంటే తను తగ్గించుకున్నాడు God కనుక. gave him authority. దేవుడే ఆయనకి అధికారం ఇచ్చాడు. And he told his disciples, తన శిష్యులతో చెప్పారు, you go and cast out demons. మీరు వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టండి. I've come across many demons in the different ministries we have in the villages. మేము కొన్ని గ్రామాల్లోకి వెళ్ళి రకరకాల పరిచయం చేసినప్పుడు ఈ దయ్యాలు పట్టుకున్నటువంటి వాళ్ళు రకరకాల వ్యక్తులు ఎదురయ్యారు. Always with one word I've cast out those demons in Jesus' name. యేసుక్రీస్తు ప్రభువారి నామాన ఒక్క మాటతో నేను ఆ దయ్యాలను వెళ్ళగొడుతూ ఉండేవాడిని. Even in America once there was a demon possessed person. అమెరికాలో ఉన్నప్పుడు కూడా దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. Came to the meeting. మీటింగ్ కి రావడం జరిగింది. After the meeting, ఆ మీటింగ్ అయిన తర్వాత with one word I cast out the demon. The person was born again. ఒక్క మాటతో ఆ దయ్యాన్ని నేను వెళ్ళగొట్టాను. తర్వాత ఆ వ్యక్తి తిరిగి జన్మించారు. It's not something you fight and get. ఇది ఏదో మీరు దాని గురించి పోట్లాడి పొందేది కాదు. You humble yourself like God gave authority to Jesus, he'll give you authority. మీరు తగ్గించుకున్నట్టయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఇచ్చినట్టుగా మీకు అధికారం ఇస్తాడు. So what I want to stress is this. అయితే ఇక్కడ నేను నొక్కి చెప్పాలని కోరేది ఏమిటంటే, when we are believers, విశ్వాసులుగా ఉన్నప్పుడు we don't fight like the lion and the leopard and the bear to మనం get సింహం authority. మాదిరిగా, ఎలుగుబంటి మాదిరిగా, చిరుతుపుల మాదిరిగా పోట్లాడే వ్యక్తులుగా ఉండకూడదు. Why is the lion called the king of all the beasts? ఎందుకు ఈ సింహము మృగరాజు అని ఎందుకు పిలువబడ్డాడు? Why isn't the sheep the king of all the beasts? ఎందుకు గొర్రెలు అనలేదు? ఇవే మృగరాజు అని గొర్రె గురించి ఎక్కడని చెప్పారా? Sheep can't fight with anyone. ఎందుకంటే ఈ గొర్రె అనేది ఎప్పుడు పోట్లాడదు దేని మీద. But in the jungles, the lion, animal is scared of the lion. అయితే అరణ్యంలో సింహం అంటే మిగతా జంతువులని భయపడిపోతాయి, పారిపోతాయి. That's the mark of worldly people. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు గుర్తు ఇట్లా ఉంటుంది. They get their position by fighting and pushing other people down. ఏదో పోట్లాడి ఇతరుల పక్కకి నెట్టి వాళ్ళు ఏదో ఒక స్థానంలోకి వస్తారు. But Jesus gets it in some other way. యేసుక్రీస్తు ప్రభువారు వేరే విధానంలో అధికారం పొందారు. He gets it by the Father giving it to him. తండ్రి తనకు అనుగ్రహించడం ద్వారా పొందారు. So in Daniel chapter 7, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో first of all it tells us of these wild animals. మొట్టమొదటిగా ఈ క్రూర మృగాల గురించిన సంగతులు చదువుతాం. And in verse 15, 15వ వచనంలో Daniel says, my spirit was distressed and the visions were alarming me. Daniel 7 verse 15. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి మాట, నాకు కలిగిన దర్శనములో నన్ను కలవరపరచుచున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడినైతినే. So he came to one of those angels and said, what is the meaning of all this? కనుక దూతల దగ్గరికి వచ్చి దీని అర్థం ఏమిటని అడిగాడు దానియేలు. So the angel verse 16 told me so that I can know the interpretation. 16వ వచనంలో ఆ దూత చెప్పిన దాన్ని బట్టి దీని ఒక భావం ఏమిటో గ్రహించగలిగాను. He said these great beasts, verse 17, are 4 kings that will rule over the earth. గనక 17వ వచనంలో ఈ మహాజంతువులు 4 అయింది లోకమందు ప్రభుత్వం చేయబోతున్న 4 రాజులను సూచించుచున్నది. How did they get that? ఎట్లా పొందారు వీళ్ళది? How did they get their kingdoms? ఎట్లా ఈ రాజ్యాలు వచ్చినాయి వీళ్ళకి? By fighting like lions and
leopards and tearing other people. సింహముల మాదిరిగా లేకుంటే ఈ చిరుతపుల్ల మాదిరిగా ఇతరుల మీద పడి వాళ్ళని చీల్చి చెండాడి వీళ్ళు అధికారాన్ని సంపాదించారు, రాజ్యాలు But సంపాదించారు. finally, చివరిగా the kingdom of the whole world ఈ సర్వలోకము రాజ్యం అంతా కూడా will be possessed by the saints, God's people. అయితే దేవుని ప్రజలు దాన్ని ఆక్రమించుకుంటారు, వాళ్ళ స్వాస్థ్యంగా That's అవుతుంది. what it says in verse 18. అదే 18లో చూస్తాం. Finally, the saints of the highest will possess all the kingdoms of the earth. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుదురు. How will they get it? ఎట్లా వస్తుంది వీళ్ళకి? See what it says here? ఏం చెప్పబడుతుంది ఇక్కడ? They will receive it. వాళ్ళు దాన్ని పొందుతారు, వాళ్ళకి ఇవ్వబడుతుంది. God will just give it to them. దేవుడే వాళ్ళకి ఇస్తాడు దాన్ని. Like Jesus said, all authority is given to me. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టు సర్వాధికారం నాకు ఇయ్యబడి ఉన్నది. He got it without fighting. ఏం పోట్లాడకుండా ఆయన పొందాడు దాన్ని. It was given to him. ఆయనకి ఇవ్వబడింది. That is God's way. అది దేవుని విధానం. You know, when Samuel anointed David to be the king of Israel when he was 20 years old, దావీదు ఇంచుమించు 20 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు సమూయేలు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన అధిపతిగా రాజుగా అభిషేకించినప్పుడు, at that time King Saul was ruling Israel. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలను సౌలు రాజు పరిపాలిస్తున్నాడు. And one day when David was hiding in a cave, ఒక దినాన్ని దావీదు ఒక గుహలో దాక్కున్నప్పుడు Saul was out to kill him. సౌలు అతను చంపేయాలనుకున్నాడు దావీదు. And Saul did not know that David was hiding in the cave. మరి దావీదు ఆ యొక్క గుహలో ఉన్నాడు అనేటువంటి సంగతి సౌలు తెలియదు. So King Saul went into the cave to rest and take some sleep. అయితే ఆ గుహలోనికి వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకోవాలని సౌలు రాజా గుహలోకి While వెళ్ళినప్పుడు he was sleeping, ఆయన నిద్రపోతున్నప్పుడు in one corner of the cave, David and his soldiers were standing there. ఒక మూలలో ఉన్నారు దావీదు తనతో ఉన్నటువంటి సైనికులు కూడా. You read that in 2 Samuel. రెండవ సమూయేలు గ్రంథంలో ఈ వివరాలు చదువుతాం. Sorry, 1 Samuel. మొదటి సమూయేలు గ్రంథంలో. And one of the soldiers told David, "Now go and kill him. God has given him into your hand." ఆ సైనికుల్లో ఒకడు అన్నాడు, చూడు నీ శత్రువుని దేవుడే నీకు అప్పగించాడు, వెళ్ళి చంపే అన్నాడు. He said, "No. దావీదు అన్నాడు, I లేదు, will not fight and take the kingdom like that. నేను ఇట్లా పోరాడి ఈ రాజ్యాన్ని తీసుకునేవాడిని కాదు. Even though God has anointed me, దేవుడు నన్ను అభిషేకించినా కానీ I will not fight and take the kingdom. నేను పోరాడి యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని If తీసుకోను. God wants to give it to me, he'll give it to me." దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. And that happened twice. 2 సార్లు జరిగింది ఈ సంఘటన. And one day, ఒకరోజు without David fighting with Saul at all, God gave David the kingdom. దావీదు అసలు సౌలుతో ఏ విధంగా పోట్లాడకుండానే దేవుడే ఈ రాజ్యాన్ని దావీదుకి ఇచ్చాడు. This is written for our instruction. ఇది మన నియమం కొరకు ఇవన్నీ రాయబడ్డాయి. That's why Jesus is called the son of David. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు అని చెప్పబడ్డాడు. He also did not fight to get the kingdom. ఆయన కూడా ఈ రాజ్యం పొందడానికి పోరాడలేదు. And if we follow Jesus, we got to be like that. మన యేసు ప్రభువును వెంబడించాలి అంటే ఈ నియమాన్ని మనం పాటించాలి. See 1 Samuel, మొదటి సమూయేలు, this incident that I mentioned, you can read it sometime when you get time. నేను మీతో చెప్పినటువంటి సంగతి మీకు సమయం ఉన్నప్పుడు తర్వాత మీరు చదవచ్చు. In 1 Samuel we read, మొదటి సమూయేలు గ్రంథంలో ఈ వివరాలు చదువుతాం. after he had killed Goliath, గొలియాతుని చంపిన తర్వాత 1 Samuel and chapter 24. మొదటి సమూయేలు 24వ అధ్యాయం. 1 Samuel chapter 24. మొదటి సమూయేలు 24. It says there about Saul pursuing after David. ఇక్కడ సౌలు దావీదును తరుముతున్నాడు. And David was hiding in a cave, we read. మరి దావీదు ఒక గుహలో దాక్కుని ఉన్నట్టుగా చదువుతాం. And 1 Samuel 24:3. మొదటి Saul went సమూయేలు into that 24:3. cave to rest. మార్గం ఈ సౌలు విశ్రాంతి తీసుకోవడానికి Verse గుహలోకి 3. వెళ్ళాడు. Verse 3. మూడవ వచనంలో. And then the men of David said to him, verse 4, now is the time. God has given your enemy into his hand. Kill him. 4వ వచనంలో, దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చిన అతనితో చెప్పి దావీదు లేచి వచ్చి సౌలును తెలియకుండా అతని పై వస్తు పోసాడు. And David said, no. దావీదు అన్నాడు, లేదు అన్నాడు, I won't do it. నేను అది చెయ్యను. So just to prove to Saul that he wouldn't do it, he cut a bit of
Saul's dress. అతను అలా Verse 4, last part. అతను చేయకుండా ఉండటానికి జరిగినటువంటి సంగతిని నిరూపించడానికి దావీదు ఏం చేశాడంటే సౌలు యొక్క వస్త్రపు చెంగును చిన్న మొక్కను కోసాడు. Small corner of his robe. మరి తన యొక్క వస్త్రం చివరి భాగంలో చిన్న మొక్క కోసాడు. Even that, verse 5, his conscience troubled him. Why did you cut the king's robe? అలా చేసినందుకు కూడా రాజు వస్త్రాన్ని నేను ఎందుకు కోసానా అని మనసులో నొచ్చుకున్నాడు ఇక్కడ 5వ వచనంలో. So he stood and told Saul, లేచి సౌలుతో అన్నాడు, why are you trying to kill me, King Saul? మరి సౌలా ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు? He said, see, I cut this from your robe, I could have killed you. ఇదిగో నీ వస్త్రపు చెంగు నేను కోసాను, అసలు నేను చంపేసి ఉండేవాడిని. Verse 10, 10వ వచనంలో, the Lord had given you into my hand, and some said to kill you, but I would not stretch out my hand against you. ఈ దినాన్ని నిన్ను చంపాలని ప్రజలు నన్నుకు నా ఆలోచన చెప్పినా కానీ నేను నా చెయ్యి చాపి నిన్ను చంపాలని నాకు ఇష్టం లేదు. And that broke Saul's heart. It says he began to weep. అది సౌలు హృదయం బద్దలైపోయినట్టు చేసింది. సౌలు ఏడవటం ప్రారంభించాడు. Twice that happened. 2 సార్లు ఇట్లా జరిగింది. There we see how David was a man after God's own heart. ఇక్కడ మనం చూస్తున్నాం దావీదు ఎట్లా దేవుని హృదయానుసారుడైన వ్యక్తిగా ఉన్నాడు. So remember that phrase in 1 Daniel 7, the saints receive the kingdom, they don't fight and get it. కనుక దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని ప్రజలు పొట్లాడేటటువంటి వాళ్ళు కాదు, దేవుని ద్వారా పొందేటటువంటి వాళ్ళు. Just like Jesus received. యేసుక్రీస్తు ప్రభువారు పొందినట్టుగానే. So if you want to receive something from God, దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందాలి అంటే don't fight for it. దాని గురించి ఎప్పుడు పొట్లాడొద్దు. Don't fight for property. ఆస్తి గురించి పొట్లాడొద్దు. Don't fight with your relatives saying, no, that property is mine. నీ బంధువులతో ఈ ఆస్తిలో నాకు వాటా వస్తుంది, నాకు భాగం వస్తుందని కొట్లాడి There are పెట్టుకోకండి. believers who go to court fighting for property. విశ్వాసులుగా ఏదో ఆస్తిపాస్తుల కోసం కోర్టులకు వెళ్ళే వాళ్ళుగా ఉండొద్దు. We don't fight for property. మనం ఆస్తిపాస్తుల గురించి మనం పోట్లాడకూడదు. Jesus said, my kingdom is not of this world. If it belongs to the world, we'll fight. యేసుక్రీస్తు ప్రభువారు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, లోక సంబంధమైన వాళ్ళు వాటి కోసం పోట్లాడుకుంటూ ఉంటారు. You know why so many believers are defeated by sin? ఎందుకు అనేక మంది విశ్వాసులు పాపం చేత ఓడింపబడుతున్నారు? You know why the devil has so much power over them? ఎందుకు వాళ్ళ మీద సాతానుకు అంత గొప్ప శక్తి ఉంది? Because they fight for earthly things and with earthly people. ఎందుకంటే వాళ్ళు భూ సంబంధమైనటువంటి వారి కొరకు భూ సంబంధమైనటువంటి వ్యక్తులతో వాళ్ళు పోట్లాడుతున్నారు. Many years ago, చాలా సంవత్సరాల కిందట God filled me with the Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మతో నన్ను నింపినాడు. I said, Lord, how can I have power over Satan? నేను అన్నాను, పాపం మీద నాకు అధికారం ఎట్లా పొందగలను? I said, I don't want to be a church leader. నేనేదో సంఘ నాయకుడిగా I ఉండగోరట్లేదు, don't want to be an elder. నేను పెద్దగా ఉండగోరట్లేదు, I don't want any honor in the church. సంఘంలో నాకే గొప్ప ఘనత అక్కర్లేదు, I don't want any honor on this earth. ఈ భూమి మీద నాకు ఏ ఘనత అక్కర్లేదు, But I want to have power over Satan. అయితే పాపంపై అధికారం నాకు కావాలి. That's all I want. అదే నాకు కావాల్సింది. And the Lord showed me ప్రభు నాకు చూపించింది ఏమిటంటే in Ephesians 6 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం and verse 11. 11వ వచనం. Put on the armor of God that you can stand against the schemes of the devil. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి మాట. ఎఫెసీ 6:11. అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకున్నాడు. And then verse 12. తర్వాత 12వ వచనం. Our struggle is not against flesh and blood, but against all these evil rulers of Satan's forces. 12వ వచనంలో, ఏలయనగా మనం పోరాడున శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. So when the Lord told me from verse 12, 12వ వచనం నుంచి ప్రభు చెప్పాడు నాకు, if you want to overcome Satan's forces, మరి సాతాను యొక్క విధానాలను జయించాలి అంటే you must make one decision today, ఈ దినాన్ని ఒక తీర్మానం చేసుకోవాలి, that you will never again fight with human beings. మనుషులతోనూ ఎప్పుడు దేని గురించి పోట్లాడకూడదు. That's what it says here. అదే ఇక్కడ చెప్పబడుతుంది. We will not fight with human beings ఈ మనుషులతో మనం పోట్లాడకూడదు, because we're going to fight the devil. ఎందుకంటే అపవాదితో మనం పోట్లాడి. So many years ago I decided that చాలా సంవత్సరాల కింద నేను తీర్మానం I will చేసుకున్నాను, never fight with human beings for anything. దేని గురించి కానీ మనుషులతో నేను ఎప్పుడు పోట్లాడు. If they push me out of some church, దాని సంఘంలోంచి బయటికి నెట్టేసినా కానీ I say, God bless you, I will leave quietly and I'll do my own work somewhere else. వాళ్ళకి నమస్కారం పెట్టి దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించిన కాక అని నెమ్మదిగా వెళ్ళిపోయి నేను ఎక్కడో నా పని ఎక్కడో ప్రారంభించుకుంటాను. More than once it has happened to me, నాకు ఒకటి కంటే అధికమైన సార్లు ఇట్లా జరిగింది, where I was pushed out of some church because I preached the truth and they didn't like it. మరి నేను కొన్ని సంఘాల్లో సత్యాన్ని బోధించినప్పుడు అది వాళ్ళకి ఇష్టం లేదు కనుక ఆ సంఘం నుంచి నన్ను బయటకు పంపిస్తారు. Once one big
Pentecostal conference, I was invited to speak for 3 days. ఒకసారి ఒక పెద్ద పెంటికోస్టల్ చర్చ్ కాన్ఫరెన్స్ లో 3 రోజులు మాట్లాడడానికి పిలిచారు బోధ There were చేయడానికి. 12,000 people there. 12,000 మంది ప్రజలు ఉన్నారు అక్కడ. And I said, I don't want to speak to the 12,000 people here. నేను అన్నాను ఇక్కడ 12,000 మంది ప్రజలతో మాట్లాడడానికి రాలేదు. I want to speak to all the pastors sitting here. ఇక్కడ కూర్చున్న పాస్టర్ల గురించి మాట్లాడడానికి వచ్చాను అన్నాను. And I want to preach to you on being righteous in money matters. డబ్బు విషయంలో కూడా ఎంత యథార్థంగా ఉండాలో ఆ సంగతి మీతో 2 మాట్లాడగలుగుతాను. days I spoke on being righteous with funny money matters. డబ్బు విషయాల గురించి ఎంత యథార్థంగా ఉండాలని రెండు రోజులు బోధించిన తర్వాత The third morning, మూడో రోజు ఉదయాన్నే the senior pastor said, we don't want to listen to you anymore. ఆ పాస్టర్ గారిలో పెద్ద ఆయన సీనియర్ పాస్టర్ గారు అన్నారు, ఇంక మీరు చెప్పేది ఇంక మాకు అక్కర్లేదండి అన్నారు. I said, okay, God bless you. సరే నమస్కారం పెట్టి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అన్నారు. I won't fight. నేనేం పోరాడను. Fine. సరే Perfectly okay. సరే ఈ భూ సంబంధమైన సంగతుల గురించి I've had that experience number of times. ఇట్లా అనేకమైనటువంటి సందర్భాల్లో నాకు ఇట్లాంటి అనుభవాలు ఉన్నాయి. I refuse to fight with human beings. మనుషులతో పోట్లాడడానికి నేను ఎప్పుడు తిరస్కరిస్తాను. Therefore, I have power over Satan. అందుకొరకే పాపంపై నాకు అధికారం ఉంది. You don't have power over Satan because you're fighting with human beings. నువ్వు సాతాను మీద అధికారం నీకు ఎందుకు లేదు అంటే నువ్వు మనుషులతో పోట్లాడుతున్నావు. You fight with your daughter-in-law and mother-in-law and brother-in-law. నీ కోడల మీదో లేకుంటే మీ అత్తగారి మీదో లేకుంటే మీ బావమరిది మీదో ఎవరి మీద కొట్లాడి పెట్టుకుంటున్నావు వస్తాను. How can you fight the devil? ఇక మీరు సాతాను మీద అట్లా పోరాడతారు. The devil will rule your home. అపవాది మీ ఇంట్లో పరిపాలన చేస్తాడు అక్కడ తిష్ట Because వేసుకుని. you're fighting with human beings all the time. ఎందుకంటే ఎల్లప్పుడు కూడా మనుషులతోనే పోట్లాడుతున్నాను. You fight with human beings just like the worldly people. ఈ లోక సంబంధమైన ప్రజల మాదిరిగా నువ్వు మనుషులతో I'll పోట్లాడు. give you one bit of advice. మీకు ఒక సలహా చెప్తున్నాను. Read Daniel 7. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చదవండి. Don't be like the lion and the bear and the leopard. సింహం మాదిరిగా ఉండొద్దు, ఎలుగుబంటి మాదిరిగా ఉండొద్దు, చిరుతపులి మాదిరిగా ఉండొద్దు. Be like the saints who receive the kingdom. ఆ రాజ్యాన్ని స్వీకరించి ఇతరులు ఇవ్వటం ద్వారా పుచ్చుకునేటువంటి పరిశుద్ధుల మాదిరిగా ఉండండి. Jesus who said, I will not fight, my servants will not fight. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను ఎవరితోనూ పోరాడను, నా సేవకులు కూడా పోరాడరు అని చెప్పారు. I'm sure you're convinced today కనుక ఈ రోజు మీరు ఒప్పింపబడ్డారని నేను నిశ్చయంగా అనుకుంటున్నాను. of what I said. అదే నేను చెప్పినటువంటి. I don't know whether you'll forget it by next week. కనుక మీరు వచ్చే వారానికి మర్చిపోవాలని అనుకోవట్లేదు. I'm absolutely sure the devil will try to make you forget this by next week. అపవాది మీరు విన్న ప్రసంగాన్ని వచ్చే వారానికి మర్చిపోయేటట్టు చేయాలని చాలా Why? ప్రయత్నం చేస్తాడు. Why? ఎందుకు? Because he wants to have power over you. ఎందుకంటే మీ మీద శక్తి కలిగి ఉండాలని. And so he'll make you fight with your husband and fight with your wife and fight with your relatives. కనుక మీకు పోట్లాట ప్రారంభమవుతుంది, భర్త మీద, భార్య మీద, బంధువుల And మీద, fight with other people in the church. లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళ మీద కొట్లాట ప్రారంభిస్తారు. And then you try to fight the devil. అప్పుడు మీరు సాతాను మీద పోరాటానికి ప్రయత్నిస్తే, And like the demon said to the sons of Sceva, I know Jesus, I know Paul, but who are you? స్కవయ కుమారునితో సాతాను చెప్పాడు అపవాది, నేను యేసుని ఎరుగుదును, ఆయన శిష్యులు ఎరుగుదును, మీరెవరు అన్నాడు. That's what the devil will say to you. I know Jesus and I know Paul, but who are you? అట్లనే సాతాను అంటాడు, నేను యేసుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, నువ్వెక్కడ వాడు, ఈ సంగతి ఏంటంటాడు. I said, Lord, no demon is ever going to say that to me. కనుక నేను అన్నాను, ప్రభా సాతాను ఎప్పుడు అట్లాంటి మాట నా గురించి చెప్పకుండా ఉంటాడు. Because I will never fight with human beings. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ మనుషులతో నేను పోరాడు. I will be like a sheep and నేను a ఒక lamb, గొర్రె మాదిరిగా ఉంటాను నా జీవితంలో, like a child. ఒక చిన్న బిడ్డ మాదిరిగా. And the kingdom of heaven will become mine. పరలోక రాజ్యం నాదవుతుంది, It can be yours also. అది నీది కూడా అవుతుంది. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, help us to be gripped by these truths in our heart. ప్రభా ఈ యొక్క సత్యాలు మా యొక్క హృదయంలో పట్టుకునేటట్టు We చేయండి. pray in Jesus' name. యేసు ప్రభు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.